ప్రియమైనోళ్ళారా, బాగున్నారా? మరి కోసం ధ్యానించుకుందాం. దేవుడు సెలవిచ్చిన యెడల మనం అలాగ చేయదము. హెబ్రీ 6:3. మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంను ఎక్కడ ఆరంభించామో అక్కడే ఆగిపోకూడదు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక, క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోతాము. హెబ్రీ 6:1-2. మనము మారు మనసు, విశ్వాసము, బాప్తిస్మము మొదలైన వాటితో ఆరంభించాము. కానీ మనం ఈ సూత్రాలపై క్రమంగా ఎదుగుతూ రావాలి. లేని యెడల మనం పడిపోతాము. తద్వారా పొందిన యేసుక్రీస్తులో తిరిగి పశ్చాత్తాపడి రాబో మహిమను, నిత్య జీవపు నిరీక్షణను పొందకుండా మరలా మనం నూతన పరచబట్ట దాదాపు అసాధ్యం. అందరం జాగ్రత్తగా ఉందాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.